ఇదేనే. నెక్స్ట్ మంత్ ఢిల్లీ వెళ్తున్నాను. రాని రాని వాడికొక స్కెచ్ చేశాం కదా. పాపం ఈ రోజే వాడి చివరి మీటింగ్. జస్ట్ మిస్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, చిటికెలో చేసేస్తాను. ఏమీ లేదే. ఎవరూ లేరని చూస్తున్నారు వదినా. ఎవరూ లేని ప్లేస్ లో నుంచి నాడడంలో అన్నే స్పెషల్. అది మీకు తెలియట్లేదా? కరెక్ట్ గా చెప్పావురా. కీర్తి, ఢిల్లీ వెళ్తే నీ వీసా కన్ఫర్మ్ అయిపోతుందా? అదొకటే కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజనా? ఏంట్రా వీసా అంటున్నారు, ఢిల్లీ అంటున్నారు? అది వదిన ఢిల్లీ వెళ్ళడానికి వీసా కావాలంట, తీసిస్తానని చెప్పు. వీసానా? రే, ఇండియాలో ఉన్న ఢిల్లీకి ఎందుకు రవేసా లూజ్ లో మాట్లాడుతున్నావు? అరే, దీంట్లో ఉన్న టెక్నికల్ నీకు తెలియదు. దీన్ని పెట్టుకునే ఒక నెల డబ్బులు మొత్తం నొక్కేద్దాము. నోరు మూసుకుని. ఓకే ఓకే అన్నా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఢిల్లీకి వెళ్ళడానికి వీసా నేను ఇప్పిస్తానని వదిన కాన్ఫిడెన్స్ గా చెప్పన్నా. నేనా? చెప్పన్నా. కీర్తి, ఢిల్లీ వెళ్ళడానికి వీసానే కదా కావాల్సిందే. ఎన్ని వీసాలు కావాలో చెప్పు, నాకు నేను ఇప్పిస్తానా. టెన్షన్ లేదు. అయ్యయ్యో, ఛాన్సే లేదే. వీడింత పెద్ద సున్నాగాడని ఇప్పుడైనా తెలిసిందా? ఈ విషయంతోనే వీడిని ఇంకా అవుట్ చేసేసాను. ఢిల్లీకి వీసా మీరు తీసివ్వగలరా? ఎన్ని వీసాలు కావాలో అడుగు. రెండు వీసాలు కావాలి. అన్నా, 2 వీసాలు ఎందుకో తెలుసా? ఒకటి నీకు, 2 రోజులకి ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళడానికి. మీ ఇద్దరికి టైం వర్కౌట్ అయిపోయింది. ఓకే చెప్పనా? కీర్తి, నీ ఫుల్ డీటెయిల్స్ నాకి, నా వాళ్ళని పెట్టి నీ పనులన్నీ పూర్తి చేసేస్తాను. ఓకే. మనం అంటే ఏమనుకుంటున్నావు? పదండ్రా, పదండి. బాయ్ వదినా. ఆ గుండుగాని రమ్మని చెప్పండి, వీసా గురించి మాట్లాడాలా. నువ్వు నాకు వీసా తెచ్చిస్తావా? నీకు వీసా తేవడానికి నేను ఆల్రెడీ ఒకటి ఏర్పాటు చేశాను రా. రిలీజ్ చేసిన కొత్త నోట్లో వస్తుంది. గణేషా, దీన్ని ఎలాగోలా హుషారు చేసి గట్టిగా పట్టుకోరా. మీరే కాకా కుమార్ రైట్ హ్యాండా? అవును, నేనే కాకా కుమార్కి రైట్ హ్యాండ్. ఓ, ఏ విషయమైనా సరే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఒకడిని వేసేయాలి, ఇప్పుడే, వెంటనే వేసేయాలి. నీకెంత కావాలన్నా ఇస్తాను. ఏమండి, ఆరవకండి. ఇప్పుడే కాకా కుమార్ని అరెస్ట్ చేశారని ఊరంతా భయపడుతుంది. ఏమున్నా సరే మెల్లిగా మాట్లాడండి. నాకు సైలెంట్ గా మాట్లాడడం రాదు. ఇప్పుడే వేసేయాలి. వాడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. మీరు చెప్పేది చూస్తుంటే ఇది చాలా పెద్ద మ్యాటర్లా ఉంది. ఓ పని చేద్దాం. ఓకే, ఈ ప్లేస్ వద్దు, మీరు అదే ప్లేస్ చెప్పండి, అక్కడికి వస్తాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నోట్ చేసుకోండి. 76999967. ఓకే, కాల్ మీ. ఓకే, బాయ్. మిస్ కాల్ ఇచ్చాను, చూసుకోండి. రైట్ హ్యాండ్ సార్. వాడిని ఏదో ఒకలా చంపేయండి. అది అలా ఉంచండి. రేపు వచ్చేటప్పుడు డబ్బులు మర్చిపోకండి, అది ఇంపార్టెంట్. అర్థమైందా? తీసుకొస్తా. సరే. యా. నేను ఒకరిని చంపేయాలి. తిన్నగా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను సార్. వాడు లూస్ గాడు, వేస్ట్ ఫెలో, ఇడియట్. టార్చర్ మీద టార్చర్ చేస్తున్నాడు. టార్చర్ అంటే ఎలా? ఈ టీజింగా? రేపా? ఇంకేమన్నా? అబ్బా, అలాంటిదేం లేదు సార్. నన్ను లవ్ చేస్తున్నాడంట. 4 years, 4 సంవత్సరాలుగా నా వల్ల కావట్లేదు సార్. 4 సంవత్సరాలుగా నిన్నే లవ్ చేస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా మంచోడే అనుకుంటున్నాను. సార్, వాడొక లోఫర్ గాడు సార్. మీకు తెలీదు, వాడు మాట్లాడిన లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. వాడి మొహం, వాడిని తలుచుకుంటే నాకు వచ్చే కోపానికి జుట్టు పట్టుకుని కొట్టి చంపాలనుంది. బియర్ తీసుకుని. ఆగండి, తాగేసి తిన్నగా చెప్పండి. దట్స్ ఎ గుడ్ ఐడియా. వాడు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెడుతున్నాడు తెలుసా? బయట నేను మొహం చూపించుకోలేకపోతున్నాను. ఊరే నన్ను చూసి అదొక రకంగా నవ్వుతుంది. గుడికైతే నేను అస్సలు వెళ్ళలేకపోతున్నాను సార్. గుడిలో నన్ను అందరి ముందు అసహ్యంగా అవమానించాడు సార్. నాకు బ్యానర్ పెట్టింది కూడా పర్వాలేదు సార్. దాంట్లో నాకంటూ ఒక కవిత రాశాడు చూడండి. గుడిలో ఉంటుంది గంట, నీ మదిలో నేనుంటానంట, రోజంతా నీతోనే ఉంటా, నువ్వు లేకపోతే నేను చస్తానంట. ఈ కవిత రాసినది బీడా రవి. అది మాత్రమే కాదు సార్,
నేను ఎప్పుడు వెళ్తున్న బ్యూటీ పార్లర్ దగ్గర కూడా నన్ను వదలలేదు. అక్కడ బ్యానర్, అందులోనూ కవిత. బ్యూటీ పార్లర్కి వెళ్ళే బ్యూటీ, నా గుండెలోకొచ్చావే లాటి. ఇదిగో మై డియర్ బ్యూటీ, నీకెవ్వరూ లేరే సాటి. ఈ కవిత రాసినది మిస్టర్ బీడా రవి. వాడు రాసిన కవితలన్నీ చదివి నేనింకా ప్రాణాలతో ఉన్నానంటేనే గ్రేట్ సార్. వాడు రాసిన కవితలకి భయపడి నేను మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో వెళ్తున్నాను సార్. ఏ ఆగాగు, ఏమైంది? కొంచెం వెనకకి రా. ఏంటి, బాత్రూమ్కి వెళ్ళాలా? ఏ అదేం లేదే, కొంచెం వెనకకి రా. అయ్యయ్యో, బాత్రూమ్ దగ్గర కూడా వదలలేదా? నా మదిలో వెలిసిన రాణి నువ్వే నాకు అన్ని. మదిలో మన్మథ బాణం గుచ్చి వెళ్ళిపోయాం నా మనసు తెరిచి. ఈ కవిత రాసిన వారు బీడా రవి, సహాయకుడు రవి. చూస్తుంటేనే ఏంటే నిన్ను అదంటున్నారు ఇదంటున్నారు, అది కా షూ. ఇవన్నీ అయ్యయ్యో, నా మొహం చిరిగిపోయింది. ఇలా నన్ను వేల విధాలుగా టార్చర్ చేస్తున్నాడు సార్. సరే, దానికి నన్నేం చేయమంటావు? వాడి తల తీసేయాలి. ఏంటి, తల తీసేయాలా? లేదు, వాడికి బుద్ధి చెప్పాలి. ఓ సరే, ఇంత వెర్రితనమైన లవ్ ఉన్న వాడిని అటాక్ చేయాలంటే ఓ 4 లక్షలైనా ఖర్చు అవుతాయి. 4 లక్షలే కదా. 4 లక్షలు అనేవి ఒక్కొక్కసారి కొంచెం పెరుగుతూ కూడా పోతే దానికి మనం ఏం చేయలేం. సరే, మీ అకౌంట్ నంబర్ చెప్పండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను. అకౌంట్ వద్దండి, అంతా క్యాష్ డీలింగే. ఓకే, క్యాష్ ఇస్తాను. దీంట్లో 50,000 ఉంటాయి. ఇది మీ అడ్వాన్స్. ఏంటిది, కిక్కే ఎక్కట్లేదు. ఇప్పుడు పర్వాలేదు. అప్పుడు తాగితే ఇప్పుడు ఎక్కింది. నన్ను కొంచెం ఇంట్లో డ్రాప్ చేస్తారా? చేస్తానులే. లేకండి, మిమ్మల్ని లేవండి లేవండి లేవండి. నా ఫోన్, నా బ్యాగ్. ఉండండి, తీసుకుంటాను కదా. నా ఫోన్. ఫోనా? ఆగండి, నేను తీసుకుంటాను. అరే, పోనీ. తీసుకుంటాను, ఆగండి. నాకేమేదు. బియర్. చాలు పదండి, ఇప్పటికే చాలా ఓవర్గా తాగిస్తాను. బియర్ కావాలి. బార్లోకి వెళ్ళేటప్పుడు ఒకేలాగుంది, బయటకు వచ్చేటప్పుడు ఒకేలాగుంది. కిక్కే ఎక్కలేదు. ఏంటండి ఇది? గుడ్ క్యాచ్. ఇంతకీ బండి ఎక్కడ ఉంది? యాక్చువల్లీ అది దట్స్ మై కార్. yes దట్స్ మై కార్. ఏమండి, బండికి ఏంటి ఇది? బైక్ లో వచ్చాను. అప్పుడు నా బైక్ ఇక్కడ ఉంది. ఇదే నా బైక్. వెనక వాళ్ళు కూర్చోండి, పోలీసులు పట్టుకుంటారు. పోలీసులు అంటే నాకు భయం మాట్లాడకుండా లేదు. కూర్చోండి. ఇదిగోండి బ్యాగ్, పట్టుకోండి. చెప్పేది వినండి, ఇంటి దగ్గర వదిలిపెడతా. సరే. ఒరే, మన అన్న లవర్ ఎవరినో కౌలించుకుని వెళ్తుంది చూసావా? అవునరా, ఈరోజు మ్యాటర్ అలాగే అన్నకు చెప్పాలి. ఈ రోజు మందికి ఇదే మంచి మ్యాటర్. పదా వెళ్ళి చెప్పు. 3 రోజుల నుంచి వాడు అసలు నా వెంటే పడట్లేదు. వాడిని ఏం చేశారు సార్? నేను పొడిచిన పోట్లకి వాడు పడుకుని లేవడానికి 6 నెలలు పడుతుంది. ఇక మీద నేను సిటీలో ఫ్రీగా వెళ్ళొచ్చు కదా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బీచ్కి వెళ్ళండి, పార్క్కి వెళ్ళండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, ఏమండి కార్పొరేట్ ఆఫీసులు కూడా దాటి వెళ్ళిపోండి. వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. సూపర్ సార్. దీని గురించి మీకు పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నాను సార్. వద్దండి, ట్రీట్ని అలా ఉంచేయండి. మనం ముందే మాట్లాడుకున్నట్టు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తే నా దారం నేను వెళ్ళిపోతాను. ఓకే. ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని చంపాలని అడ్వాన్స్ ఇచ్చింది. తొందరగా వెళ్ళాలి, డబ్బులు ఇచ్చేయండి. వావ్, గ్రేట్. మీరందరికంటే పెద్ద రౌడీ అవ్వాలి. ఇప్పుడు తీసుకొస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ. డబ్బులు మనీ పైసలు డబ్బే డబ్బు. నువ్వేమన్నావురా? నేను కొట్టిన దెబ్బలకి 6 నెలల వరకు లెగరని చెప్పావు. ఇప్పుడేంటి వీళ్ళు డాన్స్ ఆడుకుంటూ వచ్చారు? చీటింగ్ చేస్తున్నావా?
నా డబ్బులు నాకు ఇచ్చే. గివ్ మై మనీ బ్యాక్. ఇచ్చేరా, Give it ఇవ్వరా. ఒరే మామా వేడర్ ఎవరికే స్కెచ్చా? ఇప్పుడు మా అన్నేసిన స్కెచ్ లో నువ్వు నుంచోలో కూర్చోలేవురా. కీర్తి నీ గురించి మేము బయట మాట్లాడుకున్నా తెలుసా? నన్ను చీట్ చేస్తావు. వదినా ఈడు నేను బాగా డీప్ గా లవ్ చేస్తున్నాడంట. నేను మరిచిపోవాలంటే 5 లక్షలకి అన్నతో డీల్ సెట్ చేసుకున్నాడు. అది మాత్రమే కాదు, అన్నని వేసేయడానికి నీతోనే 5 లక్షలు డీల్ సెట్ చేసుకున్నాడు. ఈడు ఎంత పెద్ద కేడి కాకపోతే మీ ఇద్దరు డీల్ సెట్ చేసుకుంటాడు. హౌస్ బ్రోకర్ లాగా ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నావు. రేయ్ అమ్మా అన్నవరో తెలుసా? ఎక్కడ చేయి పెడితే ఏ చేప తగులుతుందో అన్నకు మాత్రమే తెలుసురా. చెప్పింది కరెక్ట్ కదన్నా? ఏంటి నన్ను కొట్టా? కీర్తి మామ చూడటానికే లూజ్ గా ఉంటాడు, కానీ లోపల పక్కా మాస్. చూసావా వీడు చేసిందని నేను ఎలా కనిపెట్టేశాను? అవును, నాకు కొంచెం డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకోసం అలా చేశాను. కీర్తి ఒకవేళ నీకు నన్ను కొట్టాలనిపించింది అనుకో, నేనే నేరుగా నీ దగ్గరికి వచ్చేస్తాను. చేతితో దెబ్బలు కొట్టని అలాగే వెళ్ళిపోతాడు. ఇలాంటి వేస్ట్ గా ఎంకరేజ్ చేయదు. ఓకే Oh my God, how dare you do this? కీర్తి ఇంకో 2 రోజుల్లో విజయ రెడీ అయిపోతుంది. ఏమంటారా? మాట్లాడరేమ్రా? రెడీ రెడీ వీడొక ఫ్రాడ్, వాడొక లూజు. ఏంట్రా లూజ్ ఉంటుంది? ఇప్పుడు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి, లేదంటే రేప్ అటెంప్ట్ చేశారని పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. రే ఇంకేంటి వద్దని చెప్పేసిందిగా, నడు నడు. ఏ పోరా. టీ ఏమైనా ఇస్తే బాగుంటుంది, నాకు బూస్ట్. మీకు కూడా కలిపి చెప్పాను, ఇంటి నుంచి పోండి బయటికి. ఏంటి మమ్మల్ని కూడానా? Get out! కీర్తి కీర్తి I said go! కీర్తి ఎంత సాయం చేశాను నన్నే. Oh my God, are you people mad or what? అమ్మయ్య, నా డబ్బులు నాకు వచ్చేసాయి.